వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా సిఐఐ బిజినెస్ సమిట్ లో పాల్గొని ప్రసంగిస్తారు. బిల్డింగ్ ట్రస్ట్ ఇండియా ఫస్ట్ ఇతివృత్తంతో గత 2 రోజులుగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీ, సభ్యుడు రమేష్ చంద్రను సిఐఐ ఆహ్వానించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నూతన పారిశ్రామిక విధానాలు, పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను ఈ వేదిక ద్వారా పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి వివరించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్, ఎస్పీ వి కృష్ణారావులతో పాటు ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజులు సీఎం పర్యటన ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సిహెచ్ గున్నేపల్లిలో హెలీప్యాడ్ స్థలాన్ని, సభాస్థల ప్రాంగణాన్ని వారు పరిశీలించారు. పర్యటనకు సంబంధించి భద్రత, రవాణా, పారిశుద్ధ్యం, వేదిక ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. బాధ్యతల్ని స్పష్టంగా విభజించి సమయానుకూలంగా ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. 31వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ముమ్మిడివరం నియోజకవర్గంలో ఉన్న కార్తీయనకోన మండలంలో చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం అనే కార్యక్రమం లో చెయ్యేరు గ్రామం రావడం జరుగుతుంది. ప్రధానంగా ప్రతి నెల ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజలతో అట్రాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు మన చెయ్యేరు గ్రామంలో ఉన్న మడుగు అనే చెరువుని ఉపాధి హామీ కూలీలు సుమారు 150 నుంచి 200 మంది దాంట్లో పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుని దాంట్లో అర్హులైన వాళ్ళకి పెన్షన్ ఇవ్వటం, అదేవిధంగా బంగారు కుటుంబంగా కొన్ని ఫ్యామిలీలను సెలెక్ట్ చేసి వాళ్ళు దత్తత చేసుకోవటం, అదేవిధంగా ఈ ప్రజావేదిక ద్వారా ఈ గ్రామంలో ఉన్న సమస్యలు తెలుసుకోవటం, అదేవిధంగా కార్యకర్తలు ఈ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలతో మమేకం అవ్వాలన్న ఉద్దేశంతో ప్రతి నెల ఒక కాన్స్టిట్యున్సీలో పెట్టడం, మనం ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తామనే ఉద్దేశంతో అది ప్రజలకు తెలియపరచాలి. మరి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాలన్నీ కూడా మరి ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వచ్చి మరి చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గానికి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మన డిఎస్పీ గారు, ఆర్డీఓ గారు, మరి ఉపాధి అధికారులు అందరూ కూడా ఈ సైట్స్ అన్ని కూడా పర్యవేక్షణ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. దానికి సంబంధించి ఎన్డీఏ నాయకత్వం అంతా కూడా ఈ 3 రోజులు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి వాతావరణం కూడా అనుకూలించాలి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెట్టాలి. గత 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో ఈ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో పడింది. అన్ని వ్యవస్థలు కూడా సర్వనాశనం అయినాయి. మళ్ళీ వ్యవస్థలన్నీ మెరుగుపరచాలి. ఒక పక్క అమరావతిని డెవలప్ చేయాలి, ఒక పక్క పోలవరం ప్రాజెక్ట్ డెవలప్ చేయాలి, ఒక పక్క గ్రామాలన్నీ కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలి. తిరుమల తిరుపతి శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా దర్శించుకున్నారు. ఈ ఉదయం అభిషేక సేవలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆయనతో పాటు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మధుసూదన్ రెడ్డి, ఏపీ ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా, ఐజీ శ్రీకాంత్ తదితరులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సహాయ కమిషనర్ పైడి రామచంద్రరావు తెలిపారు. శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 110 గిరిజన ప్రాంతాల్లో నవోదయం కార్యక్రమం కింద నాటుసారాను నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. అదేవిధంగా గ్రామాల్లో ఏ విధంగా పబ్లిక్ పర్సెప్షన్ ఉంది, వీటన్నిటిని కూడా మీకు కొంచెం వివరించాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది.
ముఖ్యంగా మనకి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్సైజ్ పాలసీలో సమూలంగా మార్పులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రైవేట్ వర్తకులకి లాటరీ సిస్టమ్ ద్వారా మనం మద్యం షాపులు కేటాయించడం జరిగింది. ఇందులో భాగంగా ఓపెన్ కేటగిరీలో 158 షాపులని మనం అక్టోబర్లో లాటరీ నిర్వహించి పారదర్శకంగా వారికి కేటాయించడం జరిగింది. అదేవిధంగా ఫిబ్రవరి నెలలో మనం కళ్ళుగీత కార్మికుల కులాలకు చెందిన వాళ్ళకి గవర్నమెంట్ తాలూకా ఎన్నికల హామీ మేరకు 10% షాపులని వాళ్ళకు కూడా కేటాయించాము. ఆ విధంగా మనకు 18 షాపులు వచ్చాయండి. చుండీలకి 2 షాపులు, కళ్ళుగీత కులాలకి 16 షాపులు, మొత్తం 18 షాపులు మనం వారికి కేటాయించాం. వీరికి ఏంటంటే ప్రభుత్వం 50% రాయితీ కూడా ఆర్ఈటీలో ఇవ్వడం జరిగింది. ఆర్ఈటీ అంటే రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్, అంటే దరఖాస్తు రుసుముతో పాటుగా ఆర్ఈటీ అనేది సంవత్సరానికి ఆ జనాభా ప్రాతిపదికన మన జిల్లాలో 55 లక్షలు కొన్ని ప్రాంతాలకు ఉంటుంది, గ్రామీణ ప్రాంతాలకు. అలాగే మున్సిపల్ అర్బన్ ప్రాంతాలకు 65 లక్షలు ఉంటుంది. ఈ ప్రాతిపదికన మనం ఈ కళ్ళుగీత కులాలు, చుండి కులాలకు సంబంధించిన 18 షాపులు కూడా 50% మనం రాయితీ ఇచ్చి మరి వారికి వారి కుటుంబాలని అభివృద్ధిలోకి తేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ స్కీమ్ అనేది పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా మనకు సంవత్సరానికి 104 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆర్ఈటీగా సమకూరింది. అదేవిధంగా మనం మద్యం అమ్మకాలు అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు చూస్తే మన జిల్లాకు సంబంధించి 811 కోట్ల వరకు మద్యం అమ్మకాలు అనేవి జరిగాయి. సగటున 110 కోట్ల వరకు మనకు మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. దీనిలో సుమారు 75% ప్రభుత్వ ఖజానాకి ఇన్కమ్ రూపంలో వెళ్తుంది. దీంతో పాటుగా మనం ఎన్ఫోర్స్మెంట్ కూడా చాలా పకడ్బందీగా చేస్తున్నాం. మనకు జిల్లాలో 12 ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి, 30 మండలాలకు గాను. ఈ 12 ఎక్సైజ్ స్టేషన్లో కూడా సిబ్బంది సుమారు 10 నుంచి 15 మధ్య సిబ్బంది ఉంటారు. వీరు ఎక్సైజ్ నేరాలకు సంబంధించిన ప్రతినిత్యం కూడా నిఘా పెడుతూ అన్ని రకాల నేరాలను కూడా అదుపు చేసి మనం ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా మేము పనిచేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా అక్టోబర్ నుంచి కూడా మనం జిల్లా మొత్తం మీద ఎక్సైజ్ సంబంధించిన అన్ని నేరాలకు సంబంధించి 1537 నేరాలని మనం నమోదు చేయడం జరిగింది. దానిలో 1426 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే 28 వాహనాలు కూడా మేము సీజ్ చేస్తాం. అయితే సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాల్లో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రీ మెగా యోగా కార్యక్రమం స్థానిక పోలీస్ శిక్షణ మైదానం నందు 4000 మందితో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా అటవీ శాఖ అధికారిని భారణి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారిని డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో 4000 మంది యోగాసనాలు చేయడం జరిగిందని తెలిపారు. సమయం ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల ఎలాంటి మెడికల్ ఖర్చులు ఉండవని తెలిపారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారని, జిల్లాలో 6 యోగా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించి ఉన్నారని, అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే 2 కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. యోగా చేస్తే ఏమేం లాభం వస్తాయి? ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది. ఈ ఆబ్జెక్టివ్స్తో చాలామంది ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొతున్నారు. ముఖ్యంగా హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించి సిబ్బంది ఈరోజు ఎక్కువగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా ప్రతి జిల్లాలో 6 ప్రోగ్రామ్స్ ఈ నెలలో చేయడం జరుగుతున్నాయి. ఈరోజు జిల్లా వ్యాప్తంగా పోలీస్ ప్రోగ్రాంలో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా కాకుండా ఇంకా 4 ప్రోగ్రామ్స్ బోయాకొండ టెంపుల్లో చేయడం జరుగుతుంది. కుప్పం కాన్స్టిట్యున్సీలో ననిహాల మరియు కనుగుంది ఫోర్ట్లో కార్యక్రమం చేయడం జరుగుతుంది. అండ్ 21 జిల్లా వ్యాప్తంగా మరియు ఇంకొక ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్తో పాటు జిల్లా వ్యాప్తంగా చూస్తే 500 మాస్టర్ ట్రైనర్స్ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. 500 మాస్టర్ ట్రైనర్స్ ద్వారా సుమారుగా ప్రతి మండలాల్లో ఒక 200 ట్రైనర్స్ చెప్పి 6000 ట్రైనర్స్కి కూడా ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. సో మండలాల్లో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అవుతాయి. అక్కడ ఇప్పుడు ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వచ్చే నెల జూన్ 1 తేదీ నుంచి జూన్ 20 వరకు ప్రతి మండలాల్లో కూడా ఈ యాక్టివిటీ, ప్రతి గ్రామంలో కూడా ఈ యాక్టివిటీ జరుగుతుంది.
సో నేను చిత్తూరు జిల్లా ప్రజా కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ మీరు యోగా చేస్తే, ఎక్సర్సైజ్ చేస్తే మీకు బెనిఫిట్ అవుతుంది, మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుంది, మీకు స్ట్రెస్ తగ్గుతుంది. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా యోగా మాసోత్సవాల కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. యోగాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకుని వస్తే యోగా ప్రతిరోజు సాధన చేయాలని ముఖ్యమంత్రి నెల రోజుల పాటు ప్రజలను యోగాలో భాగస్వామ్యం చేయడం ఎంతో మేలు చేస్తుందని కర్నూలులో యోగా సాధకులు తెలిపారు. ప్రతిరోజు గంట పాటు యోగా సాధన చేస్తే రోగాలు దరిచేరవని వారు తెలిపారు. 50 సంవత్సరాల వయసు దాటి ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మేము యోగా చేయడంతో ఆరోగ్య సమస్యలు తీరాయని వారు తెలిపారు. యోగా గొప్పదనాన్ని వారు వివరిస్తూ యోగాకు ప్రాధాన్యత ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వారు ధన్యవాదాలు తెలిపారు. ఈ యోగాసనాలు చేయడం వల్ల శారీరక శక్తి, మానసిక శక్తి బాగా పెరుగుతుంది. అనేకమైన జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు, ఎటువంటి మొండి వ్యాధులను కూడా నయం చేసుకోవచ్చు అని చెప్పి యోగా నిరూపించింది. ఆ యోగా అనేది మన భారతీయుల యొక్క సంపద. అన్నీ ఉంటాయి ఇంట్లో, ఆరోగ్యం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం కోసం మనం టైం స్పెండ్ చేస్తే ఆరోగ్యంతో పాటు మిగతావన్నీ కూడా మనం అనుభవించవచ్చు. ఈ కార్యక్రమం ఇంత ప్రపంచమంతా జరగడానికి కారణము మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీ. ఆ రోజు ప్రతి ఒక్కరికి యోగా అంటే ఒక అవగాహన వస్తుంది. కొంతమందికి తెలుస్తుంది, కొంతమంది తెలియదు ఏమో యోగా అంటే ఏమని. దానికి ఒక 10 పైసలు ఖర్చు ఉండదు. ఎక్కడ పోయినా వేల డాక్టర్ల దగ్గర బిల్లు ఇస్తున్నాం మనం. ఈ యోగా చేయడం వల్ల మన యొక్క ఆరోగ్యంతో పాటు, ఆనందంతో పాటు మన సంపద కూడా పెంచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు యోగా చేయాలా, ఆరోగ్యంగా ఉండాలా. మన చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం మనకి జూన్ 21కి కొన్ని లక్షల మందితో యోగా చేపించాలని సంకల్పంతో ఇప్పుడు మన 21వ తారీఖు నుంచి అన్ని యోగా సెంటర్లు కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. కాబట్టి మనం కూడా రోజు కార్యక్రమం చేసి అందరికీ అవగాహన కల్పించాలి. కాబట్టి ప్రతి దినము 1 గంట ఖర్చు పెట్టి యోగా, ప్రాణాయామము ఇవల్ల చేసుకున్నామంటే మన శరీరము తేలికైతుంది, మనకు మేధాశక్తి పెరుగుతుంది. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం, లావేరు మండలాల్లో ఏర్పాటు చేసిన యోగాంధ్ర కార్యక్రమంలో ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వరరావు పాల్గొన్నారు. యోగా సాధనతోనే సత్వగుణం అలవడుతుందన్నారు. యోగా మన భారతీయ సనాతన వారసత్వ సంపద అని, యోగా సాధనతో ప్రజల జీవన శైలిలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయన్నారు. తన జీవితము యోగా అనేది అంటే మామూలుగా యోగా అంటే ఆసనాలకే పరిమితం అనుకుంటాం కొంతమంది. యోగా అనేది ఒక ఆధ్యాత్మిక విద్య. మనకి ఋషుల ద్వారా మన భారతదేశానికి అందించబడింది. మన దేశంలో ఉన్నటువంటి ఒకే ఒక గొప్పదైన విద్య యోగ శాస్త్రం. చాలా 5 రకాలు. హఠయోగం, రాజయోగం, భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం. ఈ 5 కూడా యోగ శాస్త్రాలకు సంబంధించింది. మనం మాత్రం కేవలం మామూలు మాటలు ఏమంటే ఆసనాలకి పరిమితమైన. యోగా అభ్యసించడం ద్వారా మన శరీరం, మనస్సు, ఆధ్యాత్మిక ఆత్మ ఈ మూడింటిని కూడా ఏకీకృతం చేయగలదు. ఎవరైతే ఏ మనిషి అయితే ఈ మూడింటిని ఏకీకృతం చేయగలరో, ఇది శరీరం, మనసు, ఆత్మ. శరీరం అంటే శరీరం నుండి మనం ఎప్పుడు ఎట్లా చెప్తారు వినాలి. శరీరం అది చెప్పినట్టు మనం ఉంటాం. కాళ్ళు నొప్పిస్తుందంటే కూర్చోవడం, శరీరంలో ఏదో నడుము నొప్పి పెడుతుంటే మనం పడుకోవడం అంటే అది చెప్పినట్టు మనం చేయడం. అట్లా కాదు, మనం చెప్పినట్టు అది చేయాలి. శరీరం, మనసు, మన
కూర్చుంటాం, ఏదో జ్ఞాన జాతర కూర్చుంటాం, మా మనసు ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏ సినిమా మీదకో వెళ్ళిపోతాం, లేదా ఇంకో వ్యాపకాలతో వెళ్ళిపోతాం. అలాగే మనసు, ఈ మూడింటిని కూడా మనసు, శరీరం, ఆత్మ, ఈ మూడింటిని ఏకీకృతం చేసుకోగలిగే అవ్వాలి అంటే అది ఒక యోగాభ్యాసం ద్వారా సాధ్యం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవతగా వెలుగొందుతున్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారికి గర్భాలయంలో విశేష పూజలు నిర్వహించి పలు రకాల తామర పూలతో అలంకరించారు. 29 రోజుల పాటు ఈ జాతర మహోత్సవాలు నిర్వహించనున్నారు. సహకార సంఘాలు ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయడం తప్పనిసరని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూఖ్యా తెలిపారు. ఏలూరులో నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ కోఆపరేటివ్ సహకార సంఘాలను పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ చేయాలన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో మహామండపం 6వ అంతస్తులో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వికే శ్రీనానాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, ఉప ప్రధాన అర్చకులు కోట ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నిర్మించిన నవగ్రహ మండపం పునఃప్రతిష్ఠా కార్యక్రమం జూన్ 3, 4, 5 తేదీల్లో జరుగుతుందన్నారు. దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అన్నదానం భవనం, లడ్డూ తయారీ భవనం దసరా నాటికి వినియోగంలోకి తేవడానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుపుతున్నామని తెలిపారు. రాతి యాగశాల, పూజా మండపములు శ్రావణ మాసంలోగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని, నగరంలో నుంచి ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తుల సౌకర్యార్థం బస్ స్టేషన్, రైల్వే స్టేషన్, పున్నమి ఘాట్ నుంచి బస్సులు ఏర్పాటు చేసి కొండపైన ట్రాఫిక్ ఇబ్బంది పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. దర్శనం నిమిత్తం వచ్చే వీఐపీ సమాచారం కొరకు అన్ని వివరాలతో కూడిన ఫార్మెట్ ఇచ్చి వివరాలు పొందుతున్నామని తెలిపారు. అన్ని దేవాలయాలకు ఒక ఎత్తైతే మన దేవాలయానికి సంబంధించి ఇంద్రకీలాద్రి పైన పార్కింగ్ సమస్య ఉంది. ఈ పార్కింగ్ సమస్యను మనం బయటపడాలంటే మనకు హోల్డింగ్ ఏరియా, సీతమ్మ పాదాల వారి దగ్గర హోల్డింగ్ ఏరియా ఉంది. అక్కడ దాదాపు 4 ఎకరాల స్థలం ఆల్రెడీ మనం తీసుకొని అక్కడి నుంచి బస్సెస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇటువైపు టువర్డ్స్ మనకు టీటీడీ స్థలం ఏదైతే 2 ఎకరాలు ఉందో అక్కడ కూడా మనకు పున్నమి ఘాట్ ఉంది. అక్కడి నుంచి కూడా బస్సెస్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఏ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఈ యొక్క ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ వారి యొక్క వాహనాలను పార్క్ చేసుకున్న తర్వాత వారికి ఓపిక ఉంటే బస్సుల్లో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు దేవస్థానంలో ముఖ్యంగా మనకు నవగ్రహాల మంటపం పునఃప్రతిష్ఠ అనేది చేస్తున్నాము. అది 3, 4, 5వ తారీఖులో మన వైదిక కమిటీ వారి ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా పరిశీలన చేసుకొని వారి యొక్క ఆధ్వర్యంలో వాటిని కూడా పునఃప్రతిష్ఠ అనేది కూడా 5వ తారీఖుతో కంప్లీట్ చేసేసి మనకు నవగ్రహ మంటపం కూడా అందుబాటులోకి తీసుకురావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీసు, సివిల్ వర్క్స్, ఇంజనీరింగ్ వర్క్స్ తీసుకుంటే మనకు అన్నదాన సత్రము, లడ్డు పోటు, అదేవిధంగా పైన కొండ మీద వచ్చేసి ముఖ్యంగా మనకు ఈ పూజలకు సంబంధించినవి ఉన్నాయి. మహామంటపం అని పెద్ద 2 ఫ్లోర్లలో గ్రౌండ్ ఫ్లోరు మరియు ఫస్ట్ ఫ్లోర్ కట్టడం జరిగింది. ఈ పూజా మందిరం వచ్చేసి ఇంకొక 2 వారాల్లో దానికి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. దసరాలోపు లడ్డుపోటు, అన్నదాన సత్రం కూడా మనము అందుబాటులోకి అంటే వినియోగించుకోవడానికి అందుబాటులో తీసుకురావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా మనము యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఉండే సంబంధిత అధికారులందరూ సమక్షంలో యుద్ధ ప్రాతిపదికన వచ్చిన భక్తులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రతిరోజు కూడా పర్యవేక్షణ చేయడం అనేది జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ విజయానికి ప్రతీకగా చిత్తూరులో మహిళలు భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు నగరంలోని సైనిక కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ నగరంలో పలు వీధుల్లో కొనసాగింది.
ఆపరేషన్ సింధూర్కి మద్దతుగా మహిళలు అందరూ కలిసి అమరవీరుల కుటుంబాలకు, వారి కుటుంబ సభ్యులకు, వాళ్ళ చెల్లి కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు సైన్యంలో పాల్గొని కొంతమంది అమరవీరులయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యి మహిళలే సక్సెస్ చేసుకొని దీన్ని విజయవంతం చేసిన సందర్భంగా చిత్తూరులో అందరు మహిళలు కలిసి ఈ ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ఒక ర్యాలీ నిర్వహించి మేము మీకు అందరికీ సపోర్ట్ ఉన్నాము, మీ ధైర్యాన్ని మాకు కూడా మేము ఆ ధైర్యంతో మేము కూడా కలిసి నడుస్తాము అనే ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీన్ని ఎంతో ఆలోచనతో ఆ సింధూరము అనేది ఒక సెంటిమెంట్, అలాంటి సెంటిమెంట్తో మహిళల్ని మమ్మల్ని పడేశారు. కానీ సింధూరం అనే లోపల అందరిలోనూ ఒక చైతన్య, మహిళల్లో ఒక చైతన్య శక్తి వచ్చిందనమాట. అవును, వాళ్ళు ఇంత బార్డర్లో మన కోసం కళ్ళు కాయలు కాచేలా నిద్రపోకుండా వాళ్ళు రాత్రి పగళ్ళు మన కోసము శ్రమ పడుతున్నారు. అందరూ సహకరించినందుకు వెరీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏప్రిల్ 22న పెహల్గాంలో జరిగిన సంఘటన మనకు చాలా భారతదేశం మొత్తానికి బాధాకరమైంది. సింధూర్ ఆపరేషన్ తరపున తిరంగా ర్యాలీ జరపడానికి నిశ్చయించాం. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ హాజరయ్యారు. ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో జరిగిన వెడ్డింగ్ రిసెప్షన్ లో జగన్ నూతన వధూవరులు మేఘన, జోగి, రాజీవులకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. రెండు 2024 సంవత్సరానికి గాను గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డును ప్రకటించిన ప్రభుత్వం ఇవాళ 2014 నుంచి 23 వరకు 9 ఏళ్ల కాలానికి గాను విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ మాట్లాడుతూ విభజన నాటి నుంచి నంది అవార్డులు ఇవ్వడం మానేశారని తెలిపారు. 10 ఏళ్లలో సినీ అవార్డులను ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ పేరుతో అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారని పేర్కొన్నారు. ఏపీలోనూ ప్రభుత్వం సినీ అవార్డులను ప్రకటించాలని కోరారు. ఒకే తెలుగు సినిమాకు 2 ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదని అన్నారు. 2 ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి ఒక ఏడాది తెలంగాణ ప్రభుత్వం, మరో ఏడాది ఏపీ ప్రభుత్వం అవార్డులు ఇవ్వాలని సూచించారు. 2014 సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల, థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను. అలాగే 2015 బెస్ట్ ఫిలిం, ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె, థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు. 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, సెకండ్ బెస్ట్ ఫిలిం పెళ్లి చూపులు, థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డులపై టాలీవుడ్ యాక్టర్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తనకు ఎన్టీఆర్ జాతీయ అవార్డును ప్రకటించడం తన అదృష్టంగా భావిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఈ అవార్డు రావడం దైవ నిర్ణయంగా, తన తండ్రి ఎన్టీఆర్ ఆశీర్వాదం అన్నారు.
ఇంత ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి తనను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి, జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన ఓ పోస్టు చేశారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు, ఎన్టీఆర్ నట ప్రస్థానం 75 సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ గడియలు మరోవైపు, నటుడిగా నేను 50 ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకొక వైపు. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే ఈ అవార్డు రావటం నా అదృష్టం అన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు, నాన్న చల్లని కృప, భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఏపీలో చంద్రబాబు పాలన అగమ్య గోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమన్నారు. జగన్ గారు చెప్పుకోవడానికి ముందునే మరి 1 సంవత్సర కాలంలో ఏం చేశారు మీరు చంద్రబాబు నాయుడు గారు? చెప్పుకోవడానికి ఏమున్నాయి? చెవులో పూలు పెట్టడం తప్ప నిన్న మీరు ఏం చేశారు? మీరు లోకేష్ బాబు గారు నిన్న తగ్గేదేలే అంటే అన్నాడు. తగ్గేదేలే అంటే మా గొంతు మేము కోసుకోవడంలో మేము తగ్గేదే లేదన్నట్టు కనపడతా ఉంది. సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలే 100% మంది వాళ్ళ ఎమ్మెల్యేల మీద విరుచుకుపడుతున్నారు. ఒక సర్వేలో తేలింది. 170% మంది మహానాడుకు వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలు వారి ఎమ్మెల్యేల మీద విరుచుకుపడతా ఉన్నారు. మరి ఈయన సూపర్ 6 అమలు చేయలే, అప్పుడే 6 శాసనాలు అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రానికి రాసిన మరణ శాసనం చూస్తున్నాం. సూపర్ 6 అమలు చేయలేదు, కానీ నేను అన్ని అమలు చేశానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయనకు ఆల్జిమర్ స్పీక్స్కి వెళ్ళిందా? మరి ఆయన పరిస్థితి ఏంటో లోకేష్ బాబు మరి కుర్చీని లాక్కునేటువంటి టైం వచ్చిందా? ఇప్పటికీ పెన్షన్ మినహా వేరే ఏదైనా చేసింది ఉందా? కరెంటు బిల్లులు నేను పెంచనన్నాడు చంద్రబాబు. పెంచి మొదటి 6 నెలల్లో 18,000 కోట్ల రూపాయలు ముక్కుబిండి వసూలు చేసింది కనపడలేదా? చంద్రబాబు మర్చిపోయినారా లేక బొంకుతా ఉన్నారా? డిఎస్సి పూర్తి చేశామంటారు. తొలి సంతకం మాత్రం చేశావు, నీ సంతకానికి విలువ లేదు. ఆ నోటిఫికేషన్ ఉందో ఊడిందో ఈరోజు కూడా నిరుద్యోగులు మోసం చేశాడంటున్నారు. ఉద్యోగుల్ని ఊరించావు, ఉడికిస్తా అన్నావు. నిరుద్యోగులంతా ఈరోజు నీ మీద కారాలు మిరియాలు నూరుతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రచార పటోటాలతో, ఆర్భాటాలతో, వికృత చేష్టలతో, వికటహాసాలతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలను కూల్చివేతలతో మొదలుపెట్టావు నీ ప్రభుత్వం. మరి ఈరోజు మీ ఔరంగజేబు పరిపాలన మెడికల్ కాలేజు అమ్మకాలతో, సచివాలయ ఆర్బీకే వ్యవస్థల రద్దుతో, వాలంటీర్ల వ్యవస్థల రద్దుతో, వెనుకబడిన ప్రాంతాల తాగు సాగునీటి ప్రాజెక్టుల రద్దుతో, మహిళా సాధికార వ్యవస్థను నిర్వీర్యం చేయడంతో, విద్యార్థుల భవిష్యత్తును చిదిమేస్తూ, ఉన్న ఉద్యోగాలు రద్దు చేస్తూ, నిరుద్యోగుల్ని మోసం చేస్తూ, మీరు వ్యవస్థలన్నింటినీ నాశనం చేసి ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటి కనపడటంలే. లా అండ్ ఆర్డర్ అనేటువంటి పదానికి అర్థమే తెలియని పరిస్థితుల్లో ప్రజల్ని నెట్టి పోలీసులు మీ గోర్ఖాలుగా వాడుకొని ఈరోజు ఒక అరాచక రాజ్యాన్ని, మీ రౌడీ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి ఒక గూండా రాజ్యాన్ని ఏర్పాటు చేశారు రాష్ట్రంలో. మోసపూరిత హామీలతో చంద్రబాబు ప్రజలను వంచారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో అరాచక మోసపూరిత పాలన సాగుతోందని, ప్రజలను భ్రమల్లో పెట్టి పాలన చేస్తున్నారని సజ్జల దుయ్యబట్టారు. శుక్రవారం ఆయన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. పార్టీ నేతలు సాకే శైలజనాథ్, లేళ్ల అప్పిరెడ్డి, అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, ధర్మాన కృష్ణదాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ అంటే రాజ్యం, ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన
చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే, ఒక్క ఏడాది కాదు, వచ్చిన రోజు నుంచే బహుశా దేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలో కూడా అరుదుగా ఇచ్చిన హామీలన్నీ దాదాపు 99% దాకా 98% దాకా తొలి ఏడాదిలో పూర్తి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అయితే, అలాగే వినూత్నమైన విప్లవాత్మకమైన వ్యవస్థలను సృష్టించి ఆచరణలోకి తీసుకొచ్చి తద్వారా రాష్ట్రానికి ప్రజలకు ఎప్పుడు ఏ పాలనలో కూడా 5 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఏదైతే ఉందో ఆ పాలనలో చేయని విధంగా, ఎక్కడా జరగని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తే, నేను ఏడాదిలోనే ఏం చేయగలను అనేది చంద్రబాబు నాయుడు గారు చూపించారు. వాటన్నిటి విధ్వంసం చేశారు. పెట్టిన పెట్టుబడి దాని మీద సామాజిక పెట్టుబడి కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, అవి కూడా వృధా అయ్యేట్టు చేశారు. ఇంకో పక్క ఏడాదిలో ఎంత పవర్ చేతిలో ఉంటే దుర్మార్గంగా వ్యవహరించవచ్చు అనేది కూడా పూర్తి కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్ట్లో అది కూడా చూపించారు. అన్నిటికంటే ఘోరం ఏమంటే ప్రజలను మోసం చేయడం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఈయన ఏది చేసేవి కాదు, అమలు చేయడానికి అసాధ్యమైనవి. అవన్నీ చేయాలంటే 1,75,000 కోట్లు ఎంతో కావాలని ఆ రోజు లెక్క. దానికి కేవలం పథకాలకే. అది అసాధ్యమని చంద్రబాబు నాయుడుకు తెలుసు కాబట్టి ఆ అసాధ్యమైన హామీ చేసేటప్పుడు చిన్నది ఎందుకు చేయాలని అడ్డగోలుగా అసలు ఇంపాసిబుల్ హామీలు చేశాడు. ఇప్పుడు అది ఇంపాసిబుల్ అనేది తనే అంటున్నాడు. అది ఎట్లా అవుతాయి? కాదు కదా. దాని బదులు నేను సంపద ఇంకో రకంగా P4 ద్వారా, అంటే స్పాన్సర్షిప్ లాగా ఉన్న తీసుకొచ్చి వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము, మీరు చూసుకోండి అని అంటున్నాడు. లేదా సంపద సృష్టించే ఇదేదంటే నా చెవులో చెప్పండి అంటున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. దీనికి తోడు నైరుతి రుతుపవనాలు అన్ని జిల్లాల్లో చురుగ్గా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు వద్ద అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం ముందుకొచ్చింది. అంతర్వేది, కేసనపల్లి, చింతలమోరి, కరవాక తీర ప్రాంతాల్లో సముద్రపు కెరటాలు అలజడి సృష్టిస్తున్నాయి. సముద్రం పోటు టైంలో సముద్ర కెరటాలు ఉధృతంగా ఉండడంతో సముద్రపు నీరు వచ్చి రోడ్లు మునిగాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.